మీరు ఏ స్కూల్లో చదువుకున్నారని చెప్పని వారు చెప్పారు, హైదరాబాద్లో సుప్రసిద్ధమైన స్కూల్, బహుశా మన రాష్ట్రంలో అద్భుతమైన స్కూళ్ళల్లో ఒకటి విద్యారణ్య స్కూల్ అని చెప్పని ఆ స్కూల్లో చదువుకున్నారు. అట్లాగే సోదరు శ్రీనివాసరెడ్డి గారిని అడిగితే శేషవాణి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నేను వచ్చిన కారణం ఏంటంటే, నేను మీలో చాలామందిలాగా ఓ పల్లెటూరులో తెలుగు మీడియంలో పంచాయత్ సమితి పాఠశాల, ఆ రోజుల్లో పంచాయత్ సమితులు ఉండేవి, జిల్లా పరిషత్ పాఠశాల, దానిలో చదువుకున్నవాడిని. ఈ దేశంలో మీకు భవిష్యత్తు ఉండాలి అన్నా, ఈ దేశం మనం గర్వించే స్థితికి చేరాలి అని చెప్పన్నా, మీ తరంలో మీ అందరిలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని వెలికి తీయాలి, ఆలోచన వికసించాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి. అందుకోసం అని చెప్పనే ఇది మహబూబ్నగర్ కావచ్చు, లేకపోతే దేశంలో ఏ ప్రాంతంలోనే కావచ్చు, యువతలో ఆలోచన చిక్కునప్పు చేయడం ప్రధాన కర్తవ్యంగా ఈ దేశాన్ని ప్రేమించేవాళ్ళు, దేశంలో మార్పును కోరుకునేవాళ్ళు దాన్ని భావించాలి. ఆ కారణంగానే వచ్చాను. ఈవేళ ఒక అద్భుతమైన మనిషికి మనం గౌరవాన్ని ఇచ్చాం. ఆ మనిషి పేరుతో ఈ కళాశాల పెట్టుకున్నాం. ఆయన పేరుతో ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం. తెలుసా మీకు? ఏ రోజు? సెప్టెంబర్ 15 ఆయన పుట్టినరోజు. ఏ సంవత్సరం పుట్టాడు ఆయన? (1860) పుట్టాడు. ఆప్షన్స్ ఇస్తే చేస్తారని చెప్తున్నారు సీత గారు. ఏబిసిడి చెప్తే 1860లో అంటే ఆయన పుట్టి 152 సంవత్సరాలు అయింది. ఆయన చనిపోయింది 1962లో. 101 సంవత్సరాల పైన బతికాడు. పూర్ణ జీవితం బతికాడు. అంటే మహాత్మా గాంధీ కంటే 9 ఏళ్ల ముందు పుట్టాడు ఆయన. గాంధీ గారు పోయిన తర్వాత 14 ఏళ్లకి ఆయన పోయాడు. ఎందుకు ఆయన గుర్తుంచుకుంటున్నా? ఆయన కోటేశ్వరుడు కాదే. విశ్వేశ్వరయ్య గారు కోట్లు సంపాదించారు, మీకు తెలుసుకోలేదు. జీవితం అంతా కూడా నిగర్విగా, నిరాడంబరంగా, నిబద్ధతకి నిజాయితీకి మారుపేరుగా బతికాడు. ఆయన పుట్టింది తెలుగు కుటుంబంలో, తెలుగు భాష కుటుంబంలో. కానీ అప్పటికే ఆయన తల్లిదండ్రులు మైసూరు వెళ్ళిపోయారు. పుట్టింది గిద్దలూరు ప్రాంతంలో, ప్రకాశం జిల్లా. కానీ మైసూరు వెళ్ళిపోయారు. అక్కడ పుట్టి పెరిగాడు. మళ్ళీ కర్నూలులో చదువుతున్నాడు కొంతకాలం ఆయన. ఆ తర్వాత మళ్ళీ మైసూరులో చదువుకొని బాంబేలో పనిచేసాడు. ఆయన హైదరాబాద్ కూడా పనిచేశాడు. చాలామంది పెరిగిపోవచ్చు. హైదరాబాద్ వరద నివారణ, ఆ రోజుల్లో మూసీ నది వరదలు ఉండేవి. మూసీ నది వరద నివారణ కోసం ఆయన అద్భుతమైన ప్రణాళికలు వేసి అమలు చేశాడు. వాటిని కృష్ణరాజ సాగర్ డ్యామ్ దగ్గర నుంచి బాంబే దాకా, పూణే ఖడక్వాస్ల దాకా అన్ని చోట్ల ఈ దేశంలో ఆయన అడుగు పెట్టిన స్థలం లేదు, స్పృశించని రంగం లేదు. ఆయన గొప్ప సంస్థల్ని, దీర్ఘకాలమైన సంస్థలను ఏర్పాటు చేయనటువంటి ప్రదేశం లేదు. ఎంత చేసినా కూడా ఒక్క పైసా ఆయన జీతం తప్ప, నిజాయితీగా బతకడం తప్ప ఆస్తులు సంపాదించాలి. ఆయన్ని మైసూరు మహారాజా దివాన్గా ఏర్పాటు చేశాడు. ఆయన పదవి నుంచి, ఆ రోజుల పదవి అంటే 45 ఏళ్ళకి అయిపోయింది. పదవి అయిపోయిన తర్వాత ఆయన్ని మళ్ళీ దివాన్గా తీసుకుంటే ఆయన కుటుంబ సభ్యులందరితో కూడా ఒక విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఆయన కుటుంబ బంధువులందరూ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ చెప్పాడు, మీరందరూ నాకు ఒక్క విషయంలో సహకరిస్తే నేను ఆ పదవిని చేపడతాను అని. ఏమిటి అడిగారు వాళ్ళంతా. మీ ఎవ్వరూ కూడా ఏ ఒక్క విషయంలో కూడా నా దగ్గర సిఫారసు కోసం రావు అని చెప్పినట్టయితే, ఏ చిన్న పనైనా సరే ముందు మీరు చేసి పెట్టని అడగకపోయినట్టయితే, నా మీద ఒత్తిడి తాకుండా ఉంటామని మాటిస్తే అప్పుడు నేను ఆ పదవి చేపడతాను, ప్రజల కోసం చేస్తాను అన్నాడు. అందుకనే ఎక్కడో పుట్టి పెరిగిన మనిషి, మరెక్కడో పనిచేసిన మనిషి, చనిపోయి ఇప్పటికి 50 ఏళ్ళు, కరెక్ట్గా 50 ఏళ్ళు అయింది సంవత్సరంతో. పుట్టి 152 ఏళ్ళు అయింది. ఈ వేళ కూడా ఆయన గుర్తుంచుకో.
మీరు ఒక గొప్ప సంస్థలో ఉన్నారు. 14 ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించినా కూడా ఉదాత్తమైన ఆశయాలతో మంచి ప్రమాణాలు సాధించడం కోసం అని చెప్పని స్థానికంగా పరిస్థితి అనుకూలించకుండా నాకు తెలుసు. ఇలాంటి ప్రాంతాల్లో అధ్యాపకులు రాదు, జీతాలు ఇస్తామన్నారా, విద్యార్థులు కొన్ని మంచి ప్రమాణాలు పెంచుదామని చెప్పంటే ఫీజులు కట్టేసే ఉండదు. కొన్ని ప్రభుత్వం ఫీజులు ఇస్తుందని చెప్పంటే ఒక పరిమితి దాటి ఇవ్వడానికి ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఇవన్నీ తట్టుకుని ఇక్కడ మీ యాజమాన్యం, మీ అధ్యాపకులు, మీ అందరి సహకారంతో, మీ తల్లిదండ్రుల సహకారంతో గణనీయమైన కృషి చేస్తున్నారు. కానీ చాలా సందర్భాలు నాకు అనిపిస్తుంది, ఈ ఎంసెట్ పరీక్షలకి మిమ్మల్ని అందరినీ పంపించి ఆ 2 ఏళ్ల పాటు మీరంతా కోచింగ్ ఇన్స్టిట్యూట్ చేరుంటారు కదా, పొద్దున్నే సాయంత్రంగా చావగొట్టారు కదా ఈ టెస్టులు ఆ టెస్టులు పెట్టి. అది అవి ఇంజనీరింగ్ కాలేజ్ చేరగానే అమ్మయ్యా ఇక మేము గొప్ప విజయం సాధించేసాం, ఇంకేమీ నేర్చుకోవట్లేదు చాలామంది మనసులో సెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ రైట్. నేను ఐఏఎస్లో చూశాను, నేను ఎంబీబీఎస్లో చూశాను, ఇంజనీరింగ్లో చూస్తాం, వివిధ స్థాయిల్లో. ఒక్కసారి మన పిస్పిలానికి వెళ్ళాను, అక్కడ వాళ్ళు చెప్తున్నాను బాగా మంచి ర్యాంకులు వచ్చిన అక్కడికి వస్తారు, రాగానే మేము సాధించే సంగతి చదవడం మానేస్తారు. చాలామంది కాలేజీలో పట్టించుకోరు, ఇలా మామూలు పాస్ అయిపోతారు, కానీ సమాజానికి పనికి రావడం లేదు చెప్పాను. కానీ చదువు అన్నది కేవలం ఆ డిగ్రీ కాగితం కోసమైనట్టయితే, ఆ పరీక్షలు పాస్ కావడం కోసమైనట్టయితే అంతకంటే పేదరికం మరొకలేదు. ఇది మనం గుర్తించడం కొంచెం కష్టం అనిపిస్తుంది. కాలేజీలో స్టూడెంట్స్గా ఉండగా ఏంటంత చెదారం, ఏదో గ్యాస్ పడతారు, బోరు పడతారు అని అనిపిస్తుంది. కానీ చదువు అంటే ఏంటో ఒక్కసారి కొంచెం లోతుకి వెళ్ళాలి. 2500 సంవత్సరాల క్రితం ఆర్కిమిడిస్ పేరు గుర్తుందా మీకు? మర్చిపోయారా? లాస్ ఆఫ్ రొటేషన్ గుర్తున్నాయో? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10th క్లాస్. ఆర్కిమిడిస్ని ఎవరు అడిగారు? ఆయన బతుకున్న కాలంలో ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త. ఆయన అడిగారు, మీరు ఇంత గొప్ప శాస్త్రవేత్త కదా, మీరు భూమిని కదిలించగలరా అని అడిగారు. ఆయన వెంటనే తప్పకుండా కదిలిస్తాను, 2 షరతులు అన్నాడు. ఏమిటి అని చెప్పంటే, నిలబడడానికి నాకు ఆ జాగా ఇవ్వు, ఎందుకంటే భూమి మీద నుంచి నువ్వు భూమిని కదిలించలేను. రెండోది, పొడుగాటి తులాదండాన్ని ఇవ్వు అన్నాడు. ఏమీ లాంగ్ ఇనఫ్ లేవర్ అన్నాడు. చాలా మందికి అనుమానం వచ్చింది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా బాగా తెలియగల అమ్మాయో కుర్రాడో ఉంటే వీడికి ఏదో కొంచెం వ్యాపకం తిరుగుతుందని మనందరికి అనుమానం. ఆ రోజుల్లో ఖచ్చితంగా నమ్మేవాడు, బాగా తెలివి ఉంటే వాడు పిచ్చాడు అంటాడు చెప్పాను. అని చెప్పాడు, నాకు పిచ్చదనం లేదయ్యా. మీరందరూ ఫిజిక్స్ చదువుకున్నారు, మీ అందరికీ తెలుసు, హీ వాజ్ అబ్సల్యూట్లీ రైట్. ఇక్కడ భూమి మీద నుంచి చంద్రుడిని కదిలించాలి అని చెప్పంటే, ఇక్కడ భూమి మీద ఉన్నారు కాబట్టి మీకు వేరే ఆధారం అక్కర్లేదు. మీకు కావాల్సిందల్లా ఇక్కడి నుంచి చంద్రుడిని తాకేటువంటి పొడుగాటి రిజిడ్ రాడ్, పురాధారణంగా ఉపయోగపడేది లేవు. దాన్ని పట్టుకునే శక్తి మీకు ఉండాలి, అంతే, ఇంకేం అక్కర్లేదు. అదే ఉన్నట్లయితే మీకున్న పరిమితమైన కండర శక్తితో ఖచ్చితంగా చంద్రుడిని కదిలించవచ్చు. కాకపోతే చంద్రుడు 1 మిల్లీమీటర్ కదిలించాలంటే మీరు ఒక 1000 మైళ్ళు పరిగెట్టాలి ఇక్కడ. బట్ నో మ్యాటర్ హౌ మచ్ యూ రన్, యూ కెన్ సర్టన్లీ మూవ్ ఈవెన్ ద మూన్ ఫ్రమ్ హియర్. ఒక పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాయిని కదిలించాలని చెప్పంటే బాగా ఆవేశం ఉన్న కుర్రవాడు, ఆలోచన లేనివాడు అయితే అమాంత వెళ్ళి తలకాయతో బండరాయిని గుద్దుతాడు, తల పగులుతుంది రాయి కదా. కానీ అంత ఆవేశం లేనివాడు, పెద్దగా ఆలోచన లేనివాడు అయినట్టయితే వెళ్ళి చేతులతో ఆ రాయిని ఎత్తే ప్రయత్నం చేస్తాడు. చేతులు ఎప్పడతాయి, చెమట కారుతుంది, శ్వాస వస్తుంది, పడిపోతాడు, కానీ రాయి కదా. అదే ఇక్కడ విశ్వేశ్వరయ్య కాలేజ్ చదువుకుంటున్న ఒక అమ్మాయిని, అమ్మ నువ్వు కదిలించు అని చెప్పంటే వెళ్ళి వెంటనే బయటకు వెళ్ళి పొడుగాటు గడ్డపార తీసుకొస్తాడు, ఒక చిన్న గులకాయ తీసుకుంటాడు. ఆ గులకాయని ఆధారంగా పెట్టి ఆ గడ్డపారని దాని కింద పెట్టి